హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చిన్న టాపిక్ ఏంటంటే జోనల్ కౌన్సిల్. ఈ చిన్న టాపిక్ ఈ మధ్య కొన్ని న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ రీసెంట్గా సమావేశాలు జరిగాయి. కౌన్సిల్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ మీటింగ్ అనమాట. అంటే అందరు కూర్చుంటారు. ఎవరెవరు కూర్చుంటారంటే చెప్తాను దాని గురించి. జోనల్ కౌన్సిల్స్ అంటే ఎప్పుడు ఫామ్ చేశారంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అంటే చట్ట రూపంగా వచ్చింది. నాట్ కాన్స్టిట్యూషన్ బాడీ. అంటే ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ లేదు, ఇది చెత్త రూపేణ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. సో ఈ చట్టం ద్వారా ఈ జోనల్ కౌన్సిల్ వచ్చింది. ఈ జోనల్ కౌన్సిల్స్ ఎందుకని ఈ జోనల్ కౌన్సిల్స్ అంటే చూడండి, కౌన్సిల్స్ అంటే ఏం లేదు, అన్ని రాష్ట్రాల సీఎంస్ వాళ్ళతో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సీఎంస్ అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో కూర్చొని ఒక మీటింగ్ పెడతారు. సో వాళ్ళతో కూర్చొని ఒక మీటింగ్, ఎందుకు మీటింగు అంటే వాళ్ళ యొక్క డిస్కషన్, వాళ్ళ యొక్క రిలేటివ్ ఏది ఇంపార్టెన్స్, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఆ రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో ఏమైనా సంబంధాలు ఏమైనా ఉంటే, సో ఆ సంబంధాలు ఎయిదర్ లింగ్విస్టిక్ పరంగా, అలాగే అంటే భాష పరంగా, లేదా రిలీజియన్ పరంగా, లేదా డిఫరెంట్ సోషియో ఎకనామిక్ పరంగా, లేదా ట్రేడ్ పరంగా, లేదా రివర్ పరంగా. సో ఫర్ సపోజ్ రివర్ పరంగా అంటే మనకు ఇంటర్స్టేట్ రివర్ వస్తుంది. ట్రేడ్ పరంగా అంటే అదొక డిఫరెంట్ రిలేటెడ్. అంటే ట్రేడ్ పరంగా అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం నా రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి ఉన్నాయి, వాటి మధ్య ఎలాంటి సమస్య తలెత్తకుండా సామరస్యంగా డిస్కషన్ చేసుకోవాలి. అంటే వాళ్ళని ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కలపాలి కదా, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కలిపేది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. సో వీళ్ళందరూ కూర్చొని ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్, అందరూ కలిసి అన్ని రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి ఇంటిగ్రేషన్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క రిలీజియన్ కానీ, లింగ్విస్టిక్ అంటే భాషపరంగా కానీ ఏదైనా దాని గురించి డిస్కషన్ చేసుకొని దాన్ని మనం ఎలా డెవలప్ చేయాలి, దీన్ని ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ మనం ఎలా డెవలప్ చేయాలంటాం. ఇంతకీ కౌన్సిల్స్ ఎంతమంది ఉంటారంటే ఫస్ట్ హోమ్ మినిస్టర్, సెంటర్ పరంగా హోమ్ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్. సెకండ్ వచ్చి అన్ని రాష్ట్రాల సీఎంస్ ఉంటారనమాట. అలాగే మినిస్టర్స్ ఉంటారు, రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు మినిస్టర్లు ఉంటారు. తర్వాత అడ్మినిస్ట్రేటర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే మనకి ఎన్ని కౌన్సిల్స్ ఉన్నాయంటే టోటల్ 4 కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే నార్త్ కౌన్సిల్ అని, సెంట్రల్ కౌన్సిల్ అని, వెస్టర్న్ కౌన్సిల్ అని, సదరన్ కౌన్సిల్ తమిళనాడులో, అలాగే వెస్టర్న్ కౌన్సిల్ ముంబై, అలాగే ఈస్టర్న్ కౌన్సిల్ ఉంటుంది కోల్కత్తా, అలాగే నార్థరన్ కౌన్సిల్ న్యూఢిల్లీ. ఈ హెడ్ ఆఫీస్ అనమాట ఇది.